హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అసెంచర్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. రెగ్యులేటరీ కంప్లైంట్స్ న్యూ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. బెంగళూరు లొకేషన్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెషర్స్ నుంచి 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో స్కిల్స్ రిక్వైర్మెంట్ చూసుకున్నట్టయితే కేవైసీ స్క్రీనింగ్, నో యువర్ కస్టమర్. సో కేవైసీ స్క్రీనింగ్ సంబంధించి మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఏదైనా సరే డిగ్రీ చదువుకుంటే సరిపోతుంది. నార్మల్ 3 year డిగ్రీ స్టూడెంట్స్ అయినా సరే, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా సరే, ఎవరైనా సరే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ నుంచి 1 year అయితే ఎక్స్పీరియన్స్ ఉంటే చాలా వరకు మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఈవెన్ ఫ్రెషర్స్ కూడా చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఎక్సలెంట్ కాంప్రిహెన్షన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా స్ట్రాంగ్ కాపింగ్ అండ్ ఎమోషనల్ రెసిలియన్స్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్స్ కూడా ఉండాలని ఇక్కడ డీటెయిల్స్లో అయితే ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా కేవైసీ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు ఏదైనా ఇలాంటి వర్క్ ఏదైనా చేస్తుంటే మీకు చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆపరేటింగ్ మోడల్ ప్రాసెస్ అండ్ సిస్టమ్ కంట్రోల్స్ అండ్ వెరిఫై ద ఐడెంటిటీ సూటబిలిటీ అండ్ రిస్క్స్ ఇన్వాల్వ్డ్ విత్ ఆన్బోర్డింగ్ అండ్ మెయింటైనింగ్ ఏ బిజినెస్ కస్టమర్ రిలేషన్షిప్. దిస్ ఇంక్లూడ్స్ డ్రైవింగ్ కస్టమర్ ఐడెంటిఫికేషన్, కస్టమర్ డ్యూ డిలిజెన్స్ అండ్ ఎన్హాన్స్డ్ డ్యూ డిలిజెన్స్. సో కస్టమర్ ఐడెంటిఫికేషన్ సంబంధించి కానీ, కస్టమర్ రిలేషన్షిప్ సంబంధించి కానీ, సో మీరు ఇలాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. కేవైసీ రిలేటెడ్ కస్టమర్కి సంబంధించి, ఐడెంటిటీకి సంబంధించి వాళ్ళు కరెక్ట్ పర్సనా కాదా అనే విషయంలో మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్ స్కిల్స్తో పాటుగా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. సో మీకు ఒక ప్రొసీజర్ అండ్ గైడ్లైన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది. లొకేషన్ చూసుకున్నట్లయితే బెంగళూరు అయితే ఇవ్వడం జరిగింది. అడిషనల్ ఇన్ఫర్మేషన్ కింద సో అబౌట్ ఎక్సెంచర్, సో 9 to 5 జాబ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 9 to 5 ఉంటుందన్నమాట. సో బెంగళూరులోనే ఉంటూ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో అయితే చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.